హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా అమ్మ చేసినట్లుగా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. దీనికి అవసరమైనవి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ పలుకులు నేను ఒక 5 తీసుకున్నాను వెల్లుల్లిపాయల రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి. అలాగే దీనికి ఉల్లిపాయ ఒకటి చిన్న సైజు తీసుకున్నాను. ఎండుమిర్చి మాత్రం 5 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి. సమానంగా వేసుకున్నాను. ఇవి మీకు నచ్చితే డ్రై మిర్చి వేసుకోండి అందులోను. నేను కావాలని వేసుకున్నాను. మరీ పచ్చగా కాకుండా మరీ రెడ్గా కాకుండా ఉండడం కోసమని అలా తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా బాగా మగ్గిపడే వరకు టమాటాకి బాగా మగ్గేలాగా మనం చూసుకోవాలి. బాగా మగ్గిపడాక దీంట్లోని కొత్తిమీర వేసుకుంటాం. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేసాను ఇందులోని. ఇది బాగా మగ్గాక చింతపండు వేస్తాను. ఇది బాగా మగ్గాక చింతపండు వేస్తానండి. ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా వెయ్యండి. బాగా పుల్లగా ఉంటే మరి బాగోదు. చిన్న సైజు ఉసిరికాయ అంతా వెయ్యండి. ఇది బాగా మగ్గాలి. మగ్గాక అప్పుడు నేను చింతపండు వేస్తానండి. ఇలాగ అంతా కొద్దిగా మెత్తబడిపోతుందండి. బాగాన ఇదిగో ఇలాగా మెత్తబడిపోతుంది. మొత్తం ఆకు, టమాటా, ఉల్లిపాయలన్నీ మెత్తబడిపోయాక మనం ఆపేస్తాము. ఆపేసానండి. ఇది చల్లబడాక మిక్సీ చేస్తాను. మిక్సీ చేసుకున్నాను. ఇదంతా కొత్తిమీర అంతానా. ఇంకా ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే పచ్చడి కదా. పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. నేను 5 స్పూన్స్ వేసాను. అలాగే దీనికి పోపు కింద నేను పోపులు తీసుకున్నాను. డ్రై మిర్చి పోపులోని 2 వేసానండి. కొద్దిగా జీలకర్ర వేసాను, చాలా తక్కువ. బాగా వేగాక మరి బాగా వేపికండి, నల్లగా వస్తే టేస్ట్ ఉండదు కదా మిరపకాయ. బాగా వేగాక కరివేపాకు వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చడి వేసేటప్పుడు అది వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకునే కాబట్టి పోపులో పచ్చిమిరపకాయ వేసి అక్కర్లేదండి వెల్లుల్లి. ఈ పోపులో ఇప్పుడు నేను కొత్తిమీర పచ్చడి వేస్తున్నానండి. మిక్సీ పెట్టించిన తర్వాత కొత్తిమీర పచ్చడి ఆయిల్ అని వేసాను. ఇలాగ పోపులని కాసేపు అలాగా ఆయిల్ దీంట్లోకి ఇంకే వరకు 5 నిమిషాలు కూడా అక్కర్లేదండి, 2 మినిట్స్ చాలు. చూసారా, పచ్చివాసన పోతుందండి. ఒక్క 2 మినిట్స్ చాలండి. చాలా ఈజీ అంటే ఈజీ. కొత్తిమీర పచ్చడి హడావడి చేసుకోకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నానండి. సరిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి ఒకసారి. మీరు కూడా చేయండి, ట్రై చేయండి. ఇలాగా చూడండి, ఈరోజు నేను చేసిన కొత్తిమీర పచ్చడి సండే స్పెషల్ కింద చేశానండి. చాలా సింపుల్ అండి. ఇక్కడ 20 రూపీస్ నేను కట్ట తీసుకున్నాను, కొత్తిమీర కట్ట. ఆకు శుభ్రంగా కడుక్కున్నాను, కట్ చేసుకొని. తర్వాత దీనికి కొత్తిమీర పచ్చడికి నేను పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. డ్రై మిర్చి నేను ఒక 5 తీసుకున్నాను, అలాగే మిర్చి కూడా 5 తీసుకున్నానండి, కారంగా ఉండడం కోసమని. లేదా మీకు పచ్చి మిర్చి అక్కర్లేదు అంటే డ్రై మిర్చి కలర్ కొద్దిగా రెడ్గా ఉండాలంటే అంతా ఎర్రమిర్చి వేసుకోండి, డ్రై మిర్చి వేసుకోండి. అవంతా కొద్దిగా ఆయిల్ వేసి అందులోని వెల్లుల్లిపాయ పలుకులు కూడా ఒక 5, 6 వేసుకోండి అంతే. జీలకర్ర ఒక స్పూను, చిన్న స్పూన్తో వేసాను. దీనికి కావాల్సినవి అవేనండి, అంతే. ఆకు అవి బాగా మగ్గే వరకు ఉండి
కొత్తిమీర కూడా వేస్తాము. కొత్తిమీర కూడా బాగా మగ్గాలి. 10 నిమిషాలు, పావుగంట ఉంటే బాగా మగ్గిపోతుందండి. త్వరగా ఆకు కదా మగ్గిపోతుంది. మిక్సీ పట్టించాలండి. చల్లబడాక మిక్సీ చేసామనుకోండి, ఇదిగో కొత్తిమీర పచ్చడి రెడీ. ఇది ఈరోజు నేను చేసిన సండే స్పెషల్ అండి.